మొత్తం ఓటింగ్ అంటే ఇది సెకండ్ రౌండ్ అన్నట్టు పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అన్నట్టు సెకండ్ రౌండ్ లో షేక్పేట్ డివిజన్ నుంచి పోలింగ్ కౌంటింగ్ ఏదైతే ఉందో ఆ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు స్వల్ప ఆధిక్యంలో అంటే 62 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నాడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. 62 అంటే దాదాపు షేక్పేట్ మీద కాంగ్రెస్ పార్టీ బాగా హోప్స్ పెట్టుకున్నది. ఎందుకంటే షేక్పేట్ లో ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఎంఐఎం అజారుద్దీన్ కానీ అక్కడ ఎక్కువ ప్రభావితం చూపెట్టిరని చెప్పేసి ఆశపడ్డది, ప్రభావితం చూపెడతాడు అని చెప్పేసి ఆశపడ్డది కాంగ్రెస్ పార్టీ. కానీ ఫస్ట్ రౌండ్ ఏదైతే ఈవీఎంల నుంచి అంటే సెకండ్ రౌండ్ ఈవీఎంల నుంచి మొదలు పెట్టుకుంటే ఫస్ట్ రౌండ్, ఇది సెకండ్ రౌండ్. పోస్టల్ బ్యాలెట్ ను ఫస్ట్ రౌండ్ గా అంచనా వేస్తాం కాబట్టి సెకండ్ రౌండ్ పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ఏదైతే ప్రారంభమైందో ఆ కౌంటింగ్ ప్రారంభమైంది. 62 ఓట్ల ఆధిక్యంతో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. షేక్పేట్ మీద ఎక్కువగా ఆశలు పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ, కానీ ఆశలలో నీరు జల్లినట్టు ఇక్కడ కనబడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి 8,926 ఓట్లు పోలైతే బీఆర్ఎస్ పార్టీకి 8,864 ఓట్లు పోలైనాయి. మొత్తం స్వల్ప ఆధిక్యం. దాదాపు షేక్పేట్ డివిజన్ నుంచే హోరాహోరీ పోటీ కొనసాగిందని చెప్పుకోవాలి. ఎక్కువగా ఆశలు పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ షేక్పేట్ డివిజన్ మీద. షేక్పేట్ షేక్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఓట్లు పోలైతే అని చెప్పేసి నమ్మకం పెట్టుకున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఎక్కువగా లీడ్లో కాకుండా మొదటి రౌండ్ నుంచే హోరాహోరీ పోటీ కొనసాగుతున్నట్లు ఇక్కడ తెలుస్తా ఉన్నది. మొదటి రౌండ్ నుంచే మనం చూడొచ్చు ఈ ఈవీఎంల ఓపెనింగ్ ఏదైతే ఉన్నదో అక్కడ నుంచే హోరాహోరీ పోటీ కొనసాగుతా ఉన్నది. బీఆర్ఎస్ అభ్యర్థికి 8,864 ఓట్లు రాగా ఓట్లు నమోదవగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి 8,926 ఓట్లు నమోదైనాయి. మొత్తం మీద ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ స్వల్పంగా ఇక్కడ బీజేపీ పోటీ ఇచ్చిందని అనుకోము. ఎందుకంటే బీజేపీకి తక్కువగా అవకాశాలు ఓట్లు పడే అవకాశం ఉన్నది. ఎన్నికల సంఘం ఎన్నికల కమిషన్ ఏదైతే ఉన్నదో ఇంకా ఈ లెక్కలను అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ కూడా నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి 62 ఓట్ల స్వల్ప తేడాతో ముందంజలో ఉన్నారు. నిజంగా ఎగ్జిట్ పోల్స్ అంచనా తారుమారైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఓటర్లు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. కనీసం ఎవరికి ఓటేసిండ్రో డైరెక్ట్ బయటకు చెప్పలేని పరిస్థితి. చెప్పలేరు వాళ్ళు. ఓట్లు వేసినాయి మనసులో దాచిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తుందేమో అని చెప్పేసి భయపడి, నిజంగానే ఇవన్నీ కట్ చేస్తారేమో అని చెప్పేసి భయపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేసామని చెప్పిరేమో. మేబీ నేనైతే అదే అనుకుంటున్నాను. ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినాయి. షేక్పేట డివిజన్ నుంచి ఎక్కువగా ఓట్లు పడతాయని చెప్పేసి ఆశ పెట్టుకున్నది. కానీ ఇక్కడ మాత్రము 62 ఓట్ల ఆధిక్యంతో కేవలం స్వల్ప ఆధిక్యంలో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్కి 8,926 ఓట్లు నమోదైనాయి. బీఆర్ఎస్కి 8,864 ఓట్లు నమోదైనాయి. ఇక్కడ చూసినట్లయితే పాపము షేక్పేట్ డివిజన్ నుంచి ఇంకా 3 డివిజన్లలో షేక్పేట్ వెంగళరావు నగర్ ఇటు పోతే ఇంకా కొన్ని పోలింగ్ బూత్లలో ఓట్ల ప్రక్రియ కొనసాగుతా ఉన్నది. ఇంకా సెకండ్ రౌండ్ పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఇది మొత్తం మీద సెకండ్ రౌండ్ లో ఓన్లీ షేక్పేట్ డివిజన్ నుంచి మొదలైంది కాబట్టి ఈ షేక్పేట్ డివిజన్ నుంచే స్వల్ప ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. 62 ఓట్లు. పోటీ మాత్రం హోరాహోరీగా కొనసాగుతా ఉన్నది. నువ్వా నేనా మామూలు అంతా ఎగ్జిట్ పోల్స్ చూపెట్టినట్లుగా ఆషామాషిగా మాత్రం లేదు. ఫుల్ టఫ్ ఫైట్ కొనసాగుతా ఉన్నది. రైట్, సెకండ్ రౌండ్ పూర్తిగా కంప్లీట్ అయింది. సెకండ్ రౌండ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత కాంగ్రెస్ 18,602 ఓట్లు, బీఆర్ఎస్ కు 17,433 ఓట్లు, బీజేపీకి 2,167 ఓట్లు. మొదటి రౌండ్ లో 303 ఓట్లు మాత్రమే బీజేపీకి నమోదైనాయి. రెండో రౌండ్ పూర్తయ్యే వరకు బీజేపీ పార్టీకి 2,167 ఓట్లు బీజేపీ తన ఖాతాలో వేసుకున్నది. మరి చూద్దాం బీజేపీకి ఓట్లు పెరగడము ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుందని చెప్పేసి మనం పోతా ఉంటే చూద్దాం. అయితే కొంచెం లేట్ అవుతా ఉన్నది. ఈ ప్రక్రియ మాత్రం కాస్త లేట్ అవుతా ఉన్నది. ఎందుకంటే ఎంబటే ఓట్ల ప్రక్రియ లెక్కింపు ప్రక్రియ ఏదైతే రౌండ్స్ వారిగా కొనసాగుతా ఉన్నదో ఆ రౌండ్స్ వారిగా కొనసాగిన ఎంబటే ఈ అధికారిక ప్రకటన వెలువడతలేదు. ఎందుకు వెలువడతలేదు అంటే అక్కడ సంబంధిత అధికారుల సైన్లు అవన్నీ పెట్టిన తర్వాతనే ఇది పకడ్బందీగా అధికారిక ప్రకటన జరుగుతా ఉన్నది. స్వల్ప ఆధిక్యంలో అంటే 1129 ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ 17,433 ఓట్లు, బీజేపీ పార్టీకి 2,167 ఓట్లు. ఇవి సెకండ్ రౌండ్ పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు 1129 ఓట్ల
తేడాతో ముందంజలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మనకు కనబడతా ఉన్నది సెకండ్ రౌండ్ ఇది పూర్తిగా కంప్లీట్ అయింది. థర్డ్ రౌండ్ ఓట్ల ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది, లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తానే ఉండని ఎంఆర్ మీడియా తెలంగాణ.